తమిళ నటుడు విశాల్ పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి ఈ హీరో అధికారికంగానే ప్రకటించేశారు. గత కొంతకాలంగా తన పెళ్లి గురించి ఊహాగానాలు నడుస్తూ ఉండగా ఆయన కబాలీ ఫేమ్ సాయి ధన్షికను వివాహం చేసుకోనున్నట్టు నిన్న ప్రకటించారు. ఈ క్రమంలో అసలు సాయి ధన్షిక ఎవరు అనే దానిపై అందరూ తెగ చర్చించుకుంటూ ఉన్నారు. ధన్షిక తమిళ పరిశ్రమలో సుపరిచిత నటి. ఆమె ప్రేరణై, నిల్ గవాణి సెల్లతే, అరవాన్, పరదేశీ వంటి చిత్రాలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కబాలీ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ఆమె స్వస్థలం తంజావూరు. ఆమె మాతృభాష తమిళం. అంతేకాదు కబాలీ చిత్రంకి గాను ధన్షిక ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డును కూడా గెలుచుకుంది. షికారు, దాక్షిణి అనే తెలుగు చిత్రాల్లో కూడా ఈ హీరోయిన్ నటించింది. ఇక ఈమె ఆస్తుల విషయానికి వస్తే ఈమె కేవలం 10 కోట్ల ఆస్తి మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఇక ఈమె వయస్సు 35 సంవత్సరాలు కాగా విశాల్ వయస్సు 47. అంటే వీళ్ళిద్దరి మధ్య దాదాపు 12 సంవత్సరాల తేడా ఉంది. ఇక BMW M4, టయాటో ఇన్నోవా కార్, ఒక బైక్, అలాగే 3 కోట్ల విలువ చేసే ఇల్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ నత్తితో విశాల్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నారు అని తెలియటంతో ప్రస్తుతం అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.